రీసెంట్గా కాశ్మీర్లో ఒక బస్సులో ట్రావెల్ చేస్తున్న హిందువులపైన కొంతమంది ఉగ్రవాదులు దాడి చేశారు. దాని గురించి మీలో ఎంతమందికి తెలుసు? అసలు కాశ్మీర్లో హిందువులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? రీసెంట్గా నీట్ ఎగ్జామ్ పేపర్లు లీక్ అయినట్టుగా స్టూడెంట్లు ప్రొటెస్ట్ చేస్తున్నారు. కానీ ఆ ఎగ్జామ్ని కండక్ట్ చేసే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మాత్రం ఎటువంటి లీక్ కాలేదు అని చెప్తుంది. ఇక్కడ నిజం చెప్తుంది ఎవరు? నిజంగానే నీట్ పేపర్ లీక్ అయిందా? మీరు వాడే ఏటీఎంలో మీకోసం 5 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుందని మీకు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు కేవలం 5 రోజుల్లో 858 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో తెలుసా? బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చేసేవారా? అసలు మన రాజ్యాంగాన్ని మార్చడం సాధ్యమేనా? కేవలం ఇవే కాదు, ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. జూన్ 4 ఆదివారం రోజున దేశమంతా ఎలక్షన్ రిజల్ట్ తెలుసుకోవడంలో బిజీగా ఉన్నారు. కానీ అదే సమయంలో మన దేశంలోని మెడికల్ స్టూడెంట్స్ ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు తీసుకుంటున్నారు. దానికి కారణం నీట్ ఎగ్జామ్లో వాళ్ళు ఫెయిల్ అవ్వడం. అయితే ఈ విద్యార్థులవి ఆత్మహత్యలు కాదు, హత్యలు. ఆధారాలతో ప్రూవ్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మే 5 నాడు 24 లక్షల స్టూడెంట్స్ డాక్టర్ అవ్వాలి అనే ఒక డ్రీమ్తో నీట్ ఎగ్జామ్ రాశారు. కానీ పాట్నాలో 4th మే అంటే ఎగ్జామ్కి ఒక రోజు ముందే పేపర్ లీక్ అయింది. ఈ పేపర్ని చాలా టెలిగ్రామ్ గ్రూప్స్లో 30,000కు అమ్మారు. ఈ విషయం తెలుసుకొని పోలీసులు 13 మందిని అరెస్ట్ కూడా చేశారు. కానీ ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసే ఏజెన్సీ NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇదంతా ఒక ఫేక్ న్యూస్ అని ఇగ్నోర్ చేసేస్తుంది. కానీ చివరికి జూన్ 4 రోజున నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ రావడంతో ఈ పేపర్ లీక్ స్కామ్ బయటపడింది. ఎలా అంటే ఈ ఎగ్జామ్లో 67 మంది స్టూడెంట్స్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వీళ్ళంతా 100% మార్క్స్ని సాధించారు. అంటే వీళ్ళకి 720 మార్కులకు గాను 720 వచ్చాయి. ఇది విని అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే 2023లో కేవలం 2 స్టూడెంట్స్కి మాత్రమే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ ఫస్ట్ ర్యాంక్ సాధించిన 67 మందిలో 8 మంది ఒకే సెంటర్కి చెందిన వాళ్ళు. దాంతోపాటు కొన్ని ఎగ్జామ్ సెంటర్లోని స్టూడెంట్స్కి గ్రేస్ మార్క్స్ని ఇచ్చారు. అలా ఎందుకు చేశారు అంటే NTA చెప్పేది ఏమిటంటే ఆ ఎగ్జామ్ సెంటర్లో స్టూడెంట్స్కి పేపర్ లేటుగా అందింది, అందుకే వాళ్ళకు గ్రేస్ మార్క్స్ని యాడ్ చేసాము అని చెప్తున్నారు. నిజంగానే పేపర్ వాళ్ళకు లేటుగా అందిందా, లేదా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసే వాళ్ళు డబ్బులు తీసుకొని స్పెసిఫిక్ సెంటర్లోని స్టూడెంట్స్కి ఫేవర్ చేశారా? ఇదంతా చూస్తుంటే పేపర్ లీక్ ఖచ్చితంగా జరిగిందనే విషయం మనకు అర్థమవుతుంది. కాకపోతే NTA ఒక ప్రెస్ మీట్ని కండక్ట్ చేసి అలా ఏమీ జరగలేదు అని చెప్తుంది. ఈ విషయం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు దీనిపై ఏం తీర్పునిస్తుందో వేచి చూడాలి. మార్కెట్లో నకిలీ ఉప్పును అమ్ముతున్నారు. ఈ ఉప్పును మనం తింటే మన శరీరంలోని కిడ్నీ, లివర్, బ్రెయిన్ ఇంకా ఇతర భాగాలు డ్యామేజ్ అవుతాయి. మార్కెట్లోని ప్రతి వస్తువుకి ఈ స్కామర్లు ఫేక్ వస్తువులు పట్టుకొచ్చారు. ఈ ఫేక్వి చూడడానికి ఒరిజినల్ లాగే ఉంటాయి, కానీ వాటిని మనం తీసుకుంటే అవి సరిగా పనిచేయవు. తినే ఆహార పదార్థాలు అయితే మన ఆరోగ్యం చెడిపోతుంది. అయితే ఈ స్కామర్లు ఇప్పుడు ఉప్పును కూడా వదలట్లేదు. రీసెంట్గా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏమిటంటే ఈ స్కామర్లు ఫేక్ టాటా సాల్ట్ని కూడా తయారు చేస్తున్నారు. ఈ ఫేక్ సాల్ట్ని మనం తింటే మన కిడ్నీ, లివర్, బ్రెయిన్, శరీరంలోని ఇంకా ఇతర భాగాలు డ్యామేజ్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఇందులో అలాంటి కెమికల్స్ని కలుపుతారు. కానీ ఇది చూడడానికి అచ్చు ఒరిజినల్ సాల్ట్ లాగే ఉంటుంది. అయితే మీ దగ్గర ఉన్న ఉప్పు ఒరిజినలో కాదో చెక్ చేయడానికి ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేయండి. ఒక ఆలుగడ్డను తీసుకుని 2 ముక్కలుగా చేసి వాటిపైన మీ దగ్గర ఉన్న ఉప్పును చల్లండి. ఆ తర్వాత కొద్ది నిమ్మరసం కూడా దానిపైన చల్లండి. కొద్ది సమయం తర్వాత ఆ ఆలు కలర్ మారకపోతే అది ఒరిజినల్ సాల్ట్ అని, ఒకవేళ ఆలు ఈ విధంగా బ్లూ కలర్లోకి మారితే మీరు వాడుతున్న సాల్ట్ ఫేక్ అని అర్థం. ఒకవేళ మీరు వాడుతుంది ఫేక్ సాల్ట్ అని తెలిస్తే మీరు ఆ సాల్ట్ని కొన్న షాప్ పైన ఇదిగో ఈ నంబర్కి కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? సాధారణంగా గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కానీ ఏదైనా గొడవ మీ దగ్గర వస్తే దాన్ని పీస్ఫుల్గా సాల్వ్ చేయడం ఎలా? ఏ గొడవనైనా చాలా ఈజీగా పీస్ఫుల్గా మనం మిర్రర్ టెక్నిక్ని యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఈ మిర్రర్ టెక్నిక్ అంటే ఏంటనేది ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉదాహరణకి మీరు ఒక ఆఫీస్లో జాబ్ చేస్తున్నారు అనుకుందాం. మీకు ఒక అమ్మాయి బాగా నచ్చింది. మీరు ఆమెను కాన్స్టాంట్గా చూస్తున్నారు, ఆమెను రోజు ఫాలో అవుతున్నారు. ఈ విషయం ఆమె బాయ్ ఫ్రెండ్కి తెలిసి డైరెక్ట్గా మీతో గొడవకు వచ్చి నా గర్ల్ ఫ్రెండ్ని ఎందుకు చూస్తున్నావు అని అడిగాడే అనుకోండి. అప్పుడు మీరు ఏమని సమాధానం ఇస్తారు? నీకేంట్రా,
నేను చూస్తాను అంటే అది ఒక పెద్ద గొడవకు దారితీస్తుంది. అదే మీరు ఏమాత్రం భయపడకుండా వెనక్కి తగ్గకుండా చాలా పొలైట్గా, సారీ బ్రదర్, మీ డ్రెస్సింగ్ స్టైల్ అమేజింగ్గా ఉంది, బై ద వే నా లుక్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే నేను మళ్ళీ అలా చేయను, ఐఎమ్ రియలీ సారీ అని చెప్పేయండి. ఇక్కడ మనం సారీ ఎందుకు చెప్పామంటే ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్న అమ్మాయిని ఫాలో అవ్వడం, తదేకంగా అలా చూడడం తప్పు. ఒక అమ్మాయిని ఫాలో అవుతున్నప్పుడు ఆమె బాయ్ ఫ్రెండ్ వచ్చి గొడవ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఆ విషయం మనకు తెలియదు కాబట్టి ఆ సిచ్యువేషన్ నుంచి చాలా పీస్ఫుల్గా బయటపడాలి. అందుకే మీరు ఈ విధంగా రీప్లై ఇచ్చారే అనుకోండి, మీతో గొడవకు వచ్చిన వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఎందుకంటే మీరు వాడికి కాంప్లిమెంట్ ఇచ్చారు, అలాగే మీ తప్పును ఒప్పుకొని మళ్ళీ చేయను అని కూడా చెప్పారు. ఇలా చేయడం వల్ల ఎదుటి వారికి మనపైన ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. గొడవకు వచ్చిన వాడు మీ ఫ్రెండ్గా కూడా మారిపోవచ్చు. అప్పుడు మీకు అవకాశాలు ఇంకా పెరుగుతాయి కదా. గుర్తుపెట్టుకోండి, అన్నిసార్లు సిచ్యువేషన్ మన కంట్రోల్లో ఉండదు. అండ్ ప్రతి సిచ్యువేషన్కి మనం ఈగోతో రిప్లై ఇచ్చామే అనుకోండి, దానివల్ల మనకే డ్యామేజ్. కాబట్టి కొన్నిసార్లు ఈగోను పక్కన పెట్టేసి చేసిన మిస్టేక్ని రియలైజ్ అయ్యి తప్పును ఒప్పుకోవాలి. ఇది తెలివైన వాడు చేసే పని, అవునా కాదా? ఇప్పుడు చెప్పండి, మీరు తెలివైన వారా కాదా? అబ్కీ బార్ 400 పార్ అంటే ఈసారి బీజేపీకి 400 సీట్లు వస్తే వాళ్ళు పూర్తి రాజ్యాంగాన్ని మార్చేస్తారు అని అపోజిషన్ పార్టీలు, ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసింది. కానీ మన రాజ్యాంగాన్ని మార్చడం అంత ఈజీనా? బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే వాళ్ళు రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేసేవారా? ఈ విషయాన్ని ఏదో గాలిలో మాట్లాడకుండా విత్ ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం, జాగ్రత్తగా వినండి. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగంలో 3 రకాలుగా మార్పులు చేయవచ్చు. 1 విత్ 50% మెజారిటీ ఇన్ పార్లమెంట్, 2 2/3 మెజారిటీ ఇన్ పార్లమెంట్తో చేయొచ్చు, 3 2/3 మెజారిటీ ఇన్ పార్లమెంట్, అలాగే 50% స్టేట్ కన్సెంట్. ఈ 3 పద్ధతుల ద్వారా రాజ్యాంగంలో మార్పులు చేయవచ్చు. ఇక మన దేశంలోని మొత్తం లోక్సభ సీట్లు 543. ఇందులో 2/3 అంటే 362. అంటే మీ గుప్పెట్లో 362 సీట్లు ఉంటే మీరు రాజ్యాంగంలో చాలా విషయాల్ని ఈజీగా మార్చేయవచ్చు. కానీ పవర్లో ఉన్న ఒక పొలిటికల్ పార్టీ రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టుగా మార్చేస్తూ ఉంటే సుప్రీంకోర్టు ఊరికే కూర్చొని డ్రామా చూస్తుందా? నో. 1973లోని కేశవానందన్ భారతి కేసులో తీర్పునిస్తూ సుప్రీంకోర్టు చెప్పింది ఏమిటంటే పార్లమెంట్ రాజ్యాంగంలో వాళ్ళకు నచ్చినట్టుగా మార్పులు చేయవచ్చు. కానీ వాళ్ళు తీసుకువచ్చిన ఆ మార్పులు మన రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ అయిన డెమోక్రసీ, సెక్యులరిజంని మార్చే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు దానికి అంగీకరించదు. అలాంటి మార్పులు చెల్లవు. కాబట్టి పవర్లో ఉన్న పార్టీ దగ్గర 400 సీట్లు ఉన్నా 500 సీట్లు ఉన్నా రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చడం ఇంపాసిబుల్. ఈ విషయం తెలిసి కూడా అపోజిషన్ పార్టీలు బీజేపీని ఎలాగైనా ఓడించేందుకు ఈ ఫేక్ న్యూస్ని ప్రజల్లో స్ప్రెడ్ చేశారు. అండ్ చాలామంది ఇప్పటికే ఇదే నిజమని నమ్ముతున్నారు. మీరు నేను చెప్పిన విషయాన్ని కూడా నమ్మకండి, సొంతంగా గూగుల్ సెర్చ్ చేయండి, నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అంతేకాని ఎవడు చెప్తే వాడి మాటలు నమ్మి మీరు ఫూల్స్ అవ్వకండి. రీసెంట్గా ఒక అబ్బాయి నాకు మెసేజ్ చేశాడు. అతను ప్రజెంట్లీ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అతను చెప్తున్నాడు, బ్రదర్, లాస్ట్ ఇయర్ నేను ఒక అమ్మాయిని కలిశాను. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. ఇద్దరం కొన్ని రోజులు ప్రేమలో ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి నేను వద్దని వదిలేసి వెళ్ళిపోతుంది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, అసలు బతకాలం లేదు అని చెప్తున్నాడు. ఆ మాటలు విని నాకేం చెప్పాలో అర్థం కాలేదు. బీటెక్ సెకండ్ ఇయర్ అంటే వాడు లైఫ్లో ఏం చూశాడు అసలు? ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న ప్రతి అబ్బాయి అమ్మాయి అందరికి చెప్తున్నాను, మిమ్మల్ని ఈ లోకంలోకి తేడానికి మీ అమ్మ 9 నెలల పాటు నరకయాతన అనుభవించింది. అండ్ మీరు ఈ స్థాయికి రావడానికి మీ నాన్నగారు తన లైఫ్లో ఎన్నో డ్రీమ్స్ని సాక్రిఫైస్ చేసి ఎంతో కష్టపడి ఉంటారు. అండ్ మీరు ప్రజెంట్గా ఉన్న ఈ కాలేజ్లోకి ఎంటర్ అవ్వడానికి దాదాపు 12-13 సంవత్సరాలు కష్టపడి ఉంటారు. అలాంటిది కేవలం 1 సంవత్సరం లేదా 6 నెలల ముందు మీకు పరిచయమైన అమ్మాయి మీకు నచ్చినట్టుగా ఉండట్లేదు, మీతో ఉండట్లేదు అనే కారణంతో మీ లైఫ్ మొత్తాన్ని ఎండ్ చేయాలనుకుంటే అంతకన్నా స్టూపిడిటీ ఇంకోటి ఉంటుందా? నువ్వు జస్ట్ సంవత్సరం కింద పరిచయమైన అమ్మాయి నీతో ఉండట్లేదని ఈ డెసిషన్ తీసుకుంటున్నావే, కానీ నిన్ను ఇంతటి వాడిని చేసిన మీ అమ్మ ఎన్ని కష్టాలు పడి ఉంటుంది. మీ నాన్నగారు గత 20 సంవత్సరాల నుంచి తన డ్రీమ్స్ అన్నిటిని సాక్రిఫైస్ చేసి నీ కోసం ఎంత కష్టపడి ఉంటాడు. ఎప్పుడైనా ఆలోచించావా? ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు ఈ స్థాయిని చేరుకోవడానికి
మీ అమ్మ, మీ నాన్న, ఈవెన్ మీరు కూడా ఎన్నో కష్టాలు పడి ఉంటారు, ఎన్నో సాక్రిఫైస్లు చేసి ఉంటారు. అలా చేస్తేనే ఇక్కడి దాకా వచ్చారు. అంతటి మీ అచీవ్మెంట్ని కేవలం ఒక అమ్మాయి లేదా అబ్బాయి కోసం ఎండ్ చేయాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? లైఫ్లో కష్టాలు, సుఖాలు, లవ్ అండ్ బ్రేకప్లు చాలా కామన్. ఈ విషయాలు నిన్ను ఇప్పుడు హర్ట్ చేస్తున్నాయి కావచ్చు, కానీ కొన్ని రోజుల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఈ ప్రాబ్లం నీకు సిల్లీగా అనిపిస్తుంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మిమ్మల్ని కనిపెంచిన, మీపై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల్ని మోసం చేయకండి. ప్రజెంట్లీ నేను మా టీం ఆ అబ్బాయితో మాట్లాడి తనని నార్మల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మీలో ఎవరికైనా సేమ్ ఇలాంటి ప్రాబ్లం ఉంటే దయచేసి ఓపెన్ మైండ్తో ఆలోచించండి. అయినా కూడా మీ వల్ల కాకపోతే పైన పేజ్లో నా జీమెయిల్ అడ్రస్ ఉంటుంది. మీరు మాకు మెసేజ్ చేసి మాతో మాట్లాడవచ్చు. గత 500 సంవత్సరాలుగా హిందువులు కంటున్న రామమందిర కలను బీజేపీ నిజం చేసింది. అయినా కూడా ఈ అయోధ్య రామమందిరం కట్టిన బీజేపీ హిందూ మెజారిటీ ఉన్న యూపీ రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోయింది. ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీలైతే వాళ్ళకు ఫేవర్గా మార్చుకొని, చూడండి హిందువులు బీజేపీ పార్టీని హేట్ చేస్తున్నారు అంటూ వాళ్ళ ప్రాపగండను మొదలుపెట్టారు. అయితే యూపీలో అసలు ఏం జరిగింది, బీజేపీ ఎందుకు ఓడిపోయిందనే విషయాన్ని విత్ ఫ్యాక్ట్స్తో తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. యూపీలో రాజకీయాలు కులాలపైన డిపెండ్ అయి జరుగుతాయి. యూపీలో 3 ప్రధానమైన కులాల గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి బ్రాహ్మణులు, రాజ్పుతులు అండ్ జాట్ కమ్యూనిటీ. వీళ్ళు మ్యాక్సిమం బీజేపీకి సపోర్ట్ చేస్తారు. 2 యాదవ్స్ అండ్ ముస్లింలు. వీళ్ళు సమాజ్వాదీ పార్టీకి సపోర్ట్ చేస్తారు. 3 దళితులు. వీళ్ళు 20% దాకా ఉంటారు. వీళ్ళు మాయావతి పార్టీని సపోర్ట్ చేస్తారు. ఈవెన్ లాస్ట్ ఎలక్షన్లో మాయావతికి 10 సీట్లను గెలిపించారు. కానీ ఈసారి మాయావతి పార్టీ కాస్త వీక్ అవడంతో ఈ దళితులంతా సమాజ్వాదీ పార్టీ వైపుగా మారారు. దానికి కారణం యూపీలో కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ప్రాపగండా. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి 400 సీట్లు వస్తే వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్ తొలగిస్తారని భారీ ఎత్తున ప్రచారం చేశారు. ఇవి కంప్లీట్గా అబద్ధాలు. అయినా కూడా ప్రజలు వాటిని నమ్మేశారు. నరేంద్ర మోడీ గారు అవి అబద్ధమని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అలాగే బీజేపీ ఈ ఉత్తరప్రదేశ్లో క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడంలో కూడా చాలా మిస్టేక్స్ చేసింది. కొంతమంది నిపుణుల ప్రకారం యోగి గారు సజెస్ట్ చేసిన పేర్లను కాకుండా అధిష్టానం అసలు ఆ రాష్ట్రంలో అంత పాపులర్ కాని లీడర్స్కి సీట్లను కేటాయించింది. చివరికి అది బ్యాక్ ఫైర్ అయి ఉత్తరప్రదేశ్లో బీజేపీ పర్ఫార్మెన్స్ చాలా వరకు పడిపోయింది. ఇది బీజేపీ పార్టీ ఉత్తరప్రదేశ్లో ఓడిపోవడానికి ప్రధానమైన కారణం. అంతేకాని ఏ హిందువు కూడా మోసం చేయలేదు. యాక్చువల్గా హిందువులను అపోజిషన్ పార్టీలు బ్రెయిన్ వాష్ చేశారు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? మీరు వాడుతున్న ఏటీఎం కార్డు పైన మీకు ఇన్సూరెన్స్ ఉంటుందని తెలుసా? మీలో 99% మెంబర్స్కి ఈ విషయం తెలిసి ఉండదు. కాబట్టి జాగ్రత్తగా వినండి. విషయం ఏమిటంటే, మనం ఏటీఎం కార్డ్స్ని ఏటీఎం మెషిన్ నుంచి డబ్బులు తీసుకోవడానికి, డబ్బులు డిపాజిట్ చేయడానికి ఉపయోగిస్తాం. కానీ దాంతోపాటు కొన్ని బ్యాంకులు ఏటీఎం కార్డు పైన దాదాపు 5 లక్షల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. అంటే రేపు సడన్గా మీకేమైనా అయినా ఈ ఏటీఎం కార్డుపై ఉన్న ఇన్సూరెన్స్తో మీకు, మీ కుటుంబానికి 5 లక్షల వరకు డబ్బులు అందుతాయి. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ, కోటాక్ మహీంద్రా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ లాంటి బ్యాంకుల ఏటీఎం మీ దగ్గర ఉంటే దానిపైన ఖచ్చితంగా మీకు ఇన్సూరెన్స్ ఉండే అవకాశం ఉంది. అయితే ఈ విషయం మనకు బ్యాంక్ వాళ్ళు అడగందే చెప్పరు. కాబట్టి మీ ఏటీఎం పైన ఎంత ఇన్సూరెన్స్ ఉంది అనే విషయం తెలుసుకోవడానికి వెంటనే మీ బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. అండ్ మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? 5 రోజుల్లో మీరు ఎంత డబ్బులు సంపాదించగలరు, మ్యాక్సిమం ఎంత సంపాదించగలరో కింద కామెంట్లో చెప్పండి. అయితే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో భారీ మెజారిటీ సాధించిన చంద్రబాబు నాయుడు గారు కేవలం 5 రోజుల్లో 858 కోట్ల రూపాయలు సంపాదించారు. 5 రోజుల్లో 858 కోట్లు అంటే రోజుకి 100 కోట్ల కంటే ఎక్కువ. నమ్మశక్యంగా లేదు కదూ? కాకపోతే ఇది వాస్తవం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎలక్షన్ల సమయంలో స్టాక్ మార్కెట్లో ఫ్లక్చువేషన్ భారీగా ఉంటుంది. గెలుస్తున్న పార్టీకి చెందిన కంపెనీస్ ఏమైనా ఉంటే అవి ఖచ్చితంగా హై ప్రాఫిట్ని సంపాదిస్తాయనే నమ్మకంతో ప్రజలు అందులో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు. అయితే హెరిటేజ్ ఫుడ్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఆ కంపెనీ వాల్యూ గత 5 రోజులుగా పెరుగుతూనే ఉంది అండ్ మ్యాసివ్ గ్రోత్ని చూపించింది. ఆ విధంగా ఈ కంపెనీ స్టాక్ ప్రైజెస్ పెరిగి వీళ్ళ ఆస్తులు 850 కోట్లు పెరిగాయి.
గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు పడిన బాధలు కష్టాలకు ప్రతిఫలం ఒకేసారి వచ్చినట్టుగా ఉంది. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? రాజకీయ నాయకులు ప్రజల్ని ఎలా మోసం చేస్తారో తెలుసా? మోసం అనే కంటే ప్రజల్ని ఎలా ఫూల్స్ని చేస్తారో తెలుసా? ఎస్పెషల్లీ రాజకీయ నాయకులు ప్రజలతో నంబర్ గేమ్స్ని బాగా ఆడతారు. ఉదాహరణకి ఒక రాజకీయ నాయకుడు మీడియా ముందుకు వచ్చి మేము 2016 నుంచి ఇప్పటి వరకు 40 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేశాము అని చెప్పాడు అనుకోండి. నంబర్స్ ప్రకారం చూస్తే అది 100% కరెక్టే. కానీ అదే సమయంలో ఉద్యోగం కోల్పోయిన వారు 40 లక్షల కంటే ఎక్కువ మంది ఉంటారు. కానీ ఈ పోయిన ఉద్యోగాల గురించి ఏ రాజకీయ నాయకుడు మాట్లాడు. ఇంకోటి, దేశ ఎకానమీ విషయానికి వస్తే మేము గత 5 సంవత్సరాలుగా దేశ ఎకానమీని 30% ఇంక్రీజ్ చేశాము అని చెప్తాడు. జాగ్రత్తగా వినండి, గత 5 సంవత్సరాలు అని చెప్తారు. కానీ అంతకన్నా ముందు మన దేశ ఎకానమీ 60% పడిపోయి ఉంటుంది. ఆల్రెడీ 60% లాస్లో ఉన్న ఎకానమీని 30% ఇంక్రీజ్ చేసినా మనం లాస్లోనే ఉన్నట్టు. అందుకే రాజకీయ నాయకులు చెప్పే నంబర్స్ని అస్సలు నమ్మకండి. మీరు చేయాల్సిందల్లా వాళ్ళు చెప్పిన విషయాలు విని వెంటనే వెరిఫై చేయండి. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా. జస్ట్ ఒక్క గూగుల్ సెర్చ్తో మీ ఫేవరెట్ రాజకీయ నాయకుడు చెప్తుంది నిజమా అబద్ధమా మీరు మినిట్స్లో తెలుసుకోవచ్చు. అవునా కదా? మరి అలాంటప్పుడు మీరు ఎందుకు బయట ఇన్ఫ్లుయెన్సర్లు రాజకీయ నాయకులు చెప్పే విషయాల్ని వెరిఫై చేయరు? ఇలా నిజాలు తెలియకనే ప్రజలు గ్రూపులుగా ఏర్పడి ఆ పార్టీ ఈ పార్టీ, ఆ రాజకీయ నాయకుడు ఈ రాజకీయ నాయకుడు అని చెప్పి గొడవ పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, రాజకీయ నాయకులు వాళ్ళు బాగానే ఉంటారు. ఇవాళ ఒకరిపై ఒకరు ఎలక్షన్లో పోటీ చేసిన వారు రేపు ఒకే పార్టీలో చేరి కలిసిపోతారు. కానీ ఇక్కడ భారీగా నష్టపోయేది, వీళ్ళ చేతిలో ఎదవలయ్యేది వీళ్ళను ఫాలో అయ్యే ప్రజలు. కాబట్టి ఏ పార్టీ నాయకుడిని ఫాలో అవ్వకండి. వాళ్ళు చేసే పనిని చూడండి, వాళ్ళు చెబుతున్న మాటల్ని వినండి, వెరిఫై చేయండి. వాళ్ళు నిజాయితీగా ముందుకెళ్తే సపోర్ట్ చేయండి, తప్పు చేస్తే నిలదీయండి. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జూన్ 9 ఆదివారం రోజున నరేంద్ర మోడీ గారు 3వసారి మన దేశానికి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే గంట ముందు జమ్మూ కాశ్మీర్లోని రియాసీ అనే ప్రాంతంలో కొంతమంది ఉగ్రవాదులు హిందువులు వెళ్తున్న ఒక బస్ పైన అటాక్ చేశారు. ఈ అటాక్ చేసే వాళ్ళు రోడ్డుపై వెళ్తున్న బస్సుకు అడ్డొచ్చి బస్ డ్రైవర్ అండ్ కండక్టర్ పైన గన్తో కాల్చడం మొదలుపెట్టారు. దాంతో ఆ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ మొత్తం ఇన్సిడెంట్లో 11 మంది చనిపోయారు. ఈ చనిపోయిన వారిలో కేవలం 2 సంవత్సరాల ఒక బాబు కూడా ఉన్నాడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఈ ఉగ్రవాదులు కావాలనే ఈ బస్సును టార్గెట్ చేశారు. ఈ బస్ జమ్మూ కాశ్మీర్ది కాదని తెలుసుకొని అందులో ఉన్నది కేవలం హిందువులే అని తెలుసుకొని మరీ అటాక్ చేశారు. ఈ ఉగ్రవాదులు ఎవరు, వీళ్ళు ఇలా ఎందుకు చేశారు అనే విషయం మీకు ఇప్పటికే క్లియర్గా అర్థమై ఉంటుంది. అయితే ఇక్కడ నేను మీ అందరికీ అడిగే క్వశ్చన్ ఏమిటంటే, మన దేశంలో ఒక హిందువుగా పుట్టడమే ప్రాబ్లమా? హిందువులు తమ రైట్స్ గురించి, తమ రక్షణ గురించి అడిగితే మిగతా మతాల వారు ఎందుకు ట్రిగర్ అవుతున్నారు? మీ అందరికీ తెలిసే ఉంటుంది. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఆల్ ఐస్ ఆన్ రఫా అనే ఒక స్టోరీ బాగా వైరల్ అయింది. మీలో చాలామంది ఆ స్టోరీని మీ ఇన్స్టాగ్రామ్లో షేర్ కూడా చేసి ఉంటారు. అయితే మీలో ఎంతమందికి దాని మీనింగ్ తెలుసు? ఆల్ ఐస్ ఆన్ రఫా అంటే మీనింగ్, పాలస్తీనా దేశంలో రఫా అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం పైన ఇజ్రాయెల్ సైనికులు అటాక్ చేశారు. దానికి ప్రపంచవ్యాప్తంగా అవేర్నెస్ తేవడానికి ఆ క్యాంపెయిన్ నడిచింది. దాన్ని మన దేశంలో ఉన్న ఈ బాలీవుడ్ సెలబ్రిటీలందరూ, ఈవెన్ మన సమంత గారు కూడా షేర్ చేశారు. ఎక్కడో మన దేశానికి అవతల ఎవరిపైనో అటాక్ జరిగితే మన దేశంలో ఉన్న బాలీవుడ్ సినిమా స్టార్లు రెస్పాండ్ అవుతారు. కానీ మన దేశంలో మన హిందువులను టార్గెట్ చేసి మరి చంపుతుంటే దాని గురించి ఎవరు మాట్లాడరు. మన దేశంలో రాను రాను ట్రెండ్ ఎలా మారుతుందంటే, మన గురించి మనం మాట్లాడినా, మన మతం గురించి మనం మాట్లాడినా అది కూల్ కాదు. అలా మాట్లాడిన వారిని వేరుగా చూస్తారు. అదే ఎక్కడో వేల కిలోమీటర్ల అవతల వేరే దేశంలో ఎవరికైనా ఏదైనా జరిగితే దాని గురించి మాట్లాడితే వాడు కూల్. ఇతర దేశాల్లో జరిగిన దానికి మనకు ఎటువంటి సంబంధం ఉండదు, బట్ స్టిల్ మనం దాని గురించి మాట్లాడతాం. కానీ మన దేశంలో జరుగుతున్న దాని గురించి మనం ఎందుకు మాట్లాడిన వారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నాము?
మీ గుండె పైన చేయి వేసుకొని చెప్పండి, మీకు రఫాలో జరుగుతున్న దాడుల గురించి తెలుసు, కానీ రీసెంట్గా మన కాశ్మీర్లో మన హిందువులపై జరిగిన దాడి గురించి తెలుసా? నాకు తెలిసి మీలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. నేను ఇక్కడ వేరే వాళ్ళను సపోర్ట్ చేయొద్దు అని చెప్పట్లేదు. కాకపోతే నీ దేశంలో నీ వాళ్ళతో ఏదైనా తప్పు జరిగితే, నీ వాళ్ళను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా, అటాక్ చేసినా ముందుకు వచ్చి మాట్లాడు. తప్పును తప్పు అని మాట్లాడు. అంతేకాని అలా మాట్లాడితే నన్ను ఏమంటారో, నన్ను ఏదైనా ఒక పార్టీతో అంటగడతారు అని భయపడకండి. ఇక సోషల్ మీడియా విషయానికి వస్తే, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి విషయాన్ని నమ్మేకండి. ఈవెన్ నేను చెప్పిన విషయాన్ని కూడా డైరెక్ట్గా నమ్మకండి. దాని గురించి కాస్త బేసిక్ రీసెర్చ్ చేయండి. నాకు తెలిసి మీలో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. జస్ట్ ఒక నిమిషం పట్టదు మీ దగ్గర వచ్చిన ఇన్ఫర్మేషన్ రైటా కాదా అని వ్యాలిడేట్ చేయడానికి. అయినా కూడా చాలామంది అది చేయరు. దానికి బదులు ఎవడో ఇలాంటి గొట్టంగాడు చెప్పిన విషయాలు విని అదే నిజమని ఒకరినొకరు గొడవ పడుతూ ఉంటారు. కాబట్టి ఇకపై అలా చేయకండి. ఇకపై నుంచి మీ దగ్గర వచ్చే ఇన్ఫర్మేషన్ని వెరిఫై చేయండి. అండ్ ముందుగా మన దేశంలో ఏం జరుగుతుంది, ఏ రాజకీయ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడు, ఎవరు నిజం మాట్లాడుతున్నారు అనే విషయాన్ని తెలుసుకోండి. అలా మీరు తెలుసుకోగలిగితే ఎవరి గురించి మనం నెగిటివ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏ రాజకీయ నాయకుడు మనల్ని ఫూల్ చేయలేడు. ఈ విషయాలు నేను ఎవరిని ఉద్దేశించి ఎవరిని తక్కువ చేసి చెప్పాలని చెప్పట్లేదు. కాకపోతే ఇవి ప్రజెంట్ మన దేశంలో జరుగుతున్న విషయాలు, మన యూత్ ఇగ్నోర్ చేస్తున్న విషయాలు. అందుకే వీటిని మీ ముందుకు తీసుకొచ్చాను. సో గైస్, విన్నారు కదా, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. అండ్ రాబోయే వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.